హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. సో మంచు విష్ణు గారి నుంచి అయితే డేవిడ్ రెడ్డి అనే టీజర్ అయితే రిలీజ్ అయిపోయిందాం. ఇప్పుడు మనం ఆ టీజర్ చూద్దాం, చూసి మన హానెస్ట్ రియాక్షన్ రివ్యూ అండ్ చెప్పేద్దాం. సో అది చెప్పే ముందు మీరు వీడియోని లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకేమనిపించింది అని కామెంట్లో చేయండి మామ ఈ టీజర్ గురించి. సో అయితే మీరు చూసుకుంటే మంచు మనోజ్ గారు కొత్త 2 సినిమాల నుంచి క్లిక్లో వచ్చారు. మంచు ఫ్యామిలీలో మంచు మనోజ్ గారు కొంచెం ట్రాక్లోకి వచ్చినట్టున్నారు. మొన్న భైరవంతో యాంటీ రోల్, తర్వాత మిరాయిలో యాంటీ రోల్. సో సూపర్గా యాక్టింగ్ చేశారు, సూపర్గా హిట్ అయిపోయారు 2 సినిమాలు కూడా. ఇప్పుడు డైరెక్ట్ స్ట్రైట్ హీరో ఫిలింగా డేవిడ్ రెడ్డితో వచ్చేస్తున్నారు. ఆ డేవిడ్ రెడ్డి టీజర్ అయితే రిలీజ్ చేస్తారు మామ. ఆ టీజర్ చూద్దాం, చూసి మన రియాక్షన్ ఏంటో చెప్పేద్దాం, లైవ్లో చెప్పేద్దాం, వితౌట్ ఫిల్టర్స్ ఎనీ. ఓకే, సో మీకేమనిపిస్తుంది ఆల్రెడీ చూస్తుంటే చెప్పండి మామ. సో నేనైతే లెట్స్ గెట్ స్టార్టెడ్ the video of teaser David Reddy. ఏంటి నాన్న, చాలా రోజుల తర్వాత ఇదంతా మెకానిజం ఫ్యాక్టరీ డేంజర్, రాత్రి కూడా వర్క్ జరుగుతుంది, వేగాన్ని తయారు చేస్తున్నాం. నీకు సుభాష్ చంద్రబోస్ మన హిస్టారికల్ మూమెంట్స్ కలుపుతూ ఈ డేవిడ్ రెడ్డి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిపోతున్నారు. అతనిది వేగం మామ. ఈ టీజర్ చూస్తుంటే కొంచెం నాకు కేజీఎఫ్ టైల్ ఎలివేషన్స్ ఇచ్చేస్తున్నారు మామ. బీజిఎం కూడా మంచిగా వేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కానీ. బీజిఎం బాగుంది మా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సూపర్ ఉంది, వినడానికి చాలా న్యూగా ఉంది. ఆహా, ఫుల్లీ బైక్ని తయారు చేస్తున్నాం టీజర్ మొత్తం. బ్యాక్ లుక్ డెడ్ నోట్ అంట, నోట్. ఈ బైక్ లుక్ ఏమో, బైక్ లుక్ అయితే చాలా బాగుంది చూడడానికి. బైక్, ఆ బైక్ పేరు ఏం పెట్టారు, ఫుల్ కేజీఎఫ్ టైప్ ఎలివేషన్స్ మామ. కేజీఎఫ్ లాగా ఉంది ఎలివేషన్స్ సినిమా చూస్తుంటే. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ట్రాక్లోకి వస్తారా ఈ టీజర్తో? బీజిఎం అదిరిపోయింది. ఒక బైక్ ఉంది, డెత్ నోట్ అంట, బ్యాట్లో పట్టుకొని లుక్ వార్గా వెళ్ళాడట. వార్ డాగ్ అంట, బైక్ పేరు వార్ డాగ్. బైక్ కూడా చూడడానికి చాలా 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 కొత్తగా ఉంది, అంత ఇనప సామాలతో గట్టిగా బిగించేసిండ్రు బైక్ని. డిఓపి ఆచార్య విన్నారు, బాగుంది. సో ఈ బైక్ కూడా కొంచెం సిమిలర్ లాగా హార్లీ డేవిడ్ వెనక ఫైర్ వస్తుంది కదా, ఫైర్ మ్యాన్ ఉజ్వాల్ ఎడిటర్. బోన్లో నుంచి అలా చేస్తున్నారు. మంచు మనోజ్ లుక్ కూడా బాగుంది మామ. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ డ్రెస్సింగ్ కానీ, మంచి హంటింగ్ క్యారెక్టర్, మంచి సోల్జర్ లాగా ఉన్నాడు. స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి. మ్యూజియం చాలా చాలా కొత్తగా ఉంది. ఆ మ్యూజియం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సో మొత్తం ఎలివేషన్స్ ఇచ్చి పడేశారు డేవిడ్ రెడ్డి. హనుమాన్ రెడ్డి ఎకంటి డైరెక్షన్ స్క్రీన్ పే రాకింగ్ స్టార్ ఏ బ్రిటిష్ బీజిఎం సూపర్. మీకేమనిపించింది లైవ్లో స్టార్ట్, మీకేమనిపించింది కామెంట్ చేయడమా మర్చిపోమా. అలాగే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా. ఏ బ్రిటిష్ రెడ్డి ఇండియా నై హే, ఏ డేవిడ్ రెడ్డి ఇండియా హే. ఇంపాక్ట్ అంటే కొంచెం ఊహించుకోవచ్చు. ఒక కాలపు లాంటి బ్యాక్ జనరేషన్ హిస్టారికల్ తీసుకుంటున్నారు మన స్వతంత్ర యోధులు, అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిం లైక్ జార్జ్ రెడ్డి లాగా అనుకోవచ్చు. సో బట్ బీజిఎం బాగుంది, మంచు మనోజ్ గారు లుక్ బాగుంది. ఖచ్చితంగా ఇది కూడా కమ్బ్యాక్ ఫిలిం అవుతుంది అనుకున్నాం. మంచు ఫ్యామిలీలో ఒక మంచిగా మళ్ళీ ఎదుగుతున్నాడు అనుకోవచ్చు మంచు మనోజ్ గారు. అయితే ఈ సినిమా అయితే పాన్ ఇండియా రేంజ్లో ప్రతి సినిమా ఈ మధ్య తెలిసింది కానీ ప్రతిదీ పాన్ ఇండియా, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగులో వచ్చేస్తుంది. మొత్తం 6 భాషల్లో అయితే రిలీజ్ చేసేస్తున్నారు. డేవిడ్ రెడ్డి మనోజ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ డేవిడ్ రెడ్డి స్టార్. సో టీజర్ అయితే కొంచెం ఇంపాక్ట్ ఉంది మా. బట్ కేజీఎఫ్ స్టైల్ ఎలివేషన్స్ అయితే ఎక్కువైపోయాయి. సో కొంచెం కేజీఎఫ్ లాగే ఉంటుందా, ఆ కథ చెప్పడం మాస్ ఎలివేషన్స్ ఉంటాయా. బీజిఎం అయితే అదుర్సు, మనోజ్ గారు లుక్స్ కూడా బాగున్నాయి. ఖచ్చితంగా ఇది మనోజ్ గారికి మంచు నుంచి ఫైర్ వస్తుందేమో అని అనిపిస్తుంది మామ. సో మీకేమనిపించిందమ్మా, మీకేమనిపించింది అనేది కామెంట్, వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా. అలాగే కామెంట్ చేయండి కింద మీకేమనిపించింది అనేది టీజర్ చూసిన తర్వాత. ఇది కమ్బ్యాక్ ఫిల్మ్ అవుతుందా లేదా అనేది. సో అంటిల్ ద నెక్స్ట్ రివ్యూ అండ్ రియాక్షన్స్ కూడా ఉంటాం. బాయ్.